మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. నమస్కారం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. శంభో శివశంకర. ఎలా ఉన్నారు గురుగారు? దేవుడి దయ అంత బాగుందండి. సో మరి అక్టోబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? విజయదశమి ఉంది, దీపావళి ఉంది, వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వృషభ రాశి ఈ సంవత్సరం బాగుంది, కానీ వృషభ రాశిలో కొంతమందికి జన్మజాతకం బాగోకపోతే ఏంటి, కలిసి రాదు కదా. కానీ ఈ సంవత్సరం వృషభ రాశికి బాగుండడం వల్ల ఎంతో కొద్దిగా సపోర్ట్ అనేది దొరుకుతుంది. మీ జాతకం బాగుందంటే తస్సాదియా మిమ్మల్ని ఎవడు ఆపలేడు. అసలు యు ఆర్ ద హీరో. కానీ కొంతమంది ఉంటారు జన్మజాతకం పాపం బలం ఉండదు, చాలా బాధేస్తుంది. మనిషి మాత్రం చాలా మంచివాడు ఉంటాడండి, చాలా గొప్పవాడు ఉంటాడు. ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లాంటి గొప్పవాడు ఉంటాడు. మన స్టాలిన్ సినిమాలో చిరంజీవి లాంటి వాడు ఉంటాడు. నలుగురికి సహాయం చేయి, వాళ్ళలో నలుగురికి సహాయం చేయమని చేయి, అంత మంచివాడు ఉంటాడు. సో వృషభ రాశి ఈ సంవత్సరం నిజంగా బాగుపడాలి, ఇంకా బాగుపడలేదు, బాగుపడాలి అని ఉంది అంటే ఎవరికైనా అవకాశం గట్టిగా వృషభ రాశి ఈ సంవత్సరమే వాళ్ళది. మళ్ళీ మళ్ళీ అవకాశం దేవుడిస్తున్నాడు. అందరికీ అవకాశం ఇవ్వడు సుమ. వీళ్ళకి మాత్రమే అవకాశం ఈ సంవత్సరం. వీళ్ళ తర్వాతే ఎవరైనా ఈ సంవత్సరం వృషభ రాశి గురించి మాట్లాడితే కేతువు 4వ ఇంట్లో, గురువు 3వ ఇంట్లో. ఈ అక్టోబర్ మాసం విశేషంగా, ఈ అక్టోబర్ మాసము విశేషంగా ప్లస్ గురువు కేతు అంత తొందరగా రాశి మారారు కాబట్టి సంవత్సరం అంతా నడుస్తూ ఉంటుంది. ఓకే, ఏదో కొంచెం రెట్రోగ్రేషన్, అతిచారి చేంజ్ వస్తే తప్ప ఇప్పుడు ఇవన్నీ ఎందుకు. ఇప్పుడు మామూలుగా బేసిక్గా మాట్లాడదాం. దీవాళి రోజు ఉన్న గ్రహస్థితి ఏంటి? గురువు 3, 4 కేతు. గురువు 3 అంటే నీకు అదృష్టం లేకపోయినా ఈ జన్మలో నువ్వు పడిన కష్టానికి నీకు రిజల్ట్ ఇవ్వడానికి కేతువు నీకు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. నీకు జాబ్ యోగం లేదు, కానీ నువ్వు సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్నావు, నీకు జాబ్ ప్రయత్నిస్తున్నావు రావట్లేదు. ఆ గురువు కరెక్ట్ దీపావళికి 1 రోజు తర్వాత 3వ ఇంట్లోకి వస్తున్నాడు. అంటే నీ అదృష్టాన్ని చూసి కాదు, నీ కష్టాన్ని చూసి ఫలితం ఇవ్వబోతున్నాడు. అంటే జాబ్ ఇస్తాడు. నీ కష్టం తగ్గకూడదు. నీ కష్టం తగ్గితే మళ్ళీ స్టోరీ మారిపోతుంది. కష్టం 100% ఉండాలి. నీకు అసలు అదృష్టమే లేదు అంటే కష్టం మాత్రం 100% ఉండాలి. అదృష్టం అనేది కష్టపడకపోయినా కూడా నెట్టుకుంటూ పోవచ్చు కదా. గురువు మంచి దాంతో స్టార్ట్ అవుతుంది. సో కొంతమంది నేను ఎప్పుడు బాగుపడతాను ఇంకా నేను బాగుపడలే, ఇంకేం బాగుపడతాను అని కూడా కాదురా బాబు. సమయం ఉంది. ఇప్పుడు 18 years నుంచి నువ్వు వెయిట్ చేస్తుంది, ఇప్పుడు మారబోతుంది. జీవితాలు నైట్ మారతాయండి. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. 2 వ్యాపారాలు పెడతాడు, 2 పోతాయి. నా జీవితం ఇంతే, సర్వనాశనం, నేను ఇంకా ఏం చేయలేను. ఆడు లేవని కూడా లేవాడు మంచం నుంచి. సడన్గా వ్యాపారం పెడతాడు, అది ఇంకా 6 కొడుతుంది. సో దీని విపరీత రాజయోగం అంటారు. అంటే ముందు దరిద్రం చూపిస్తుంది, తర్వాత వరాలు కురిపిస్తుంది. వాడికి అర్థం కాదు అసలు నేను దరిద్రుడిని అనుకుంటాడు. 2 సార్లు దరిద్రం వచ్చి పడుతుంది. ఒకసారి పానీపూరి షాప్ పెడతాడు, ఒకసారి పునుగుల షాప్ పెడతాడు, మొత్తం డబ్బులు పోతాయి. పోలీసులు తన్నులు తింటాడు. ఇంకా అయిపోయిన జీవితం అనుకుంటాడు. అప్పుడు అదృష్టం పడుతుంది. కానీ అదృష్టం పట్టినప్పుడు నువ్వు మళ్ళీ లేవాలి కదా, మంచం మీద పడుకుంటే ఎట్లా? సో చెప్పే పాయింట్ ఏంటంటే దీపావళి తర్వాత రోజు నుంచి నువ్వు కష్టపడడం మొదలెట్టు. మంచి అవకాశం, బాగా చదువుకో. అమావాస్య తర్వాత, దీపావళి తర్వాత రోజు నుంచి నీకు అదృష్టం పట్టబోతుంది. నీ కష్టానికి ఫలితం రాబోతుంది. కొంతమందికి అయితే 18 సంవత్సరాల నుంచి ఈ గురువు అనేవాడు వేధిస్తున్నాడు వృషభ రాశిలో. 18 years అండి. 2008లో మొదలయ్యి ఇప్పుడు 2025 దీపావళికి వదలబోతున్నాడు వాళ్ళని. ఇట్లా దండం పెట్టి అమ్మ నీకు జాలు బాబు, ఇంకా వేధించి నేను పోతున్నానని వెళ్ళిపోతాడు రాహు. దీవాళి రోజు నువ్వు కంపల్సరీ వృషభ రాశి వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ తీసుకొని చుట్టూరు మొత్తం పసుపు రాసి మిడిల్లో చిన్న సింధూరం కుంకుమ పెట్టి ఆ కొబ్బరికాయ కొట్టాలి. మేక్ ష్యూర్ ప్లీజ్ మంచి కొబ్బరికాయ, ఫ్రెష్ కొబ్బరికాయ తీసుకురండి. కొడితే పువ్వు రావాలి, నల్లగా ఉండకూడదు.
ఫ్రెష్ కొబ్బరికాయ తీసుకురండి. ఫ్రెష్ కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టండి. ఆ రోజు వృషభ రాశి వాళ్ళు కంపల్సరీ కొబ్బరికాయ కొట్టి చెప్పాలి, నేను ఇప్పుడు దాకా ఇంత 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 కష్టపడ్డాను, ముందు ముందు మీరు ఏమిస్తారో మీ ఇష్టం, కోరిక ఎప్పుడు కోరుకోకూడదు. ఓకే, మంచి చేయి నాకు, మంచి చేయి నాకు, కరెక్ట్ అని చెప్పాలి. నాకు ఇది కావాలి అని అడగకూడదు అస్సలు. నాకు ఆ బండే కావాలి, దానికన్నా మంచి బండి రావచ్చేమో కదా, నాకు నెలకు 40,000 జాబ్ కావాలి. ఎవరు చెప్పారు 4 లక్షలు వ్యాపారం పెట్టవచ్చు? నువ్వు ఈరోజు వ్యాపారం పడితే హైదరాబాద్లో అసలు లక్షల్లో సంపాదించవచ్చు తిరిగితే వ్యాపారం కరెక్ట్గా కదా. అలాగే నాశనం వాళ్ళంటే ₹1,00,00,000 ఒక రోజులో ఎగిరిపోతాయి. ఎంతోమంది నేను చూసా, ₹1,00,00,000 పెట్టి బ్యూటీ సెలూన్ పెడతారు, నెల తిరిగేసరికి మూసేస్తారు, ₹1,00,00,000 ఫినిష్. చిన్న పునుగులు బండి పెడతారు, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అదృష్టం అనేది ఎప్పుడు కొడతాదో తెలియదు మనిషికి. ఇక ఈ నెల గురుగారు శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు వీళ్ళకి? వృషభ రాశి కార్తీక మాసం అంటే అసలు బొంబాస్టిక్. సింపుల్గా చెప్పాలా, అసలు కార్తీక మాసమే పెళ్ళిళ్ళ మాసం. శుభకార్యాలే శుభకార్యాలు, శుభకార్యాలే శుభకార్యాలు. మీరు కనుక పెళ్ళి చేసుకుందాం అనుకున్నా, ప్రేమిద్దాం అనుకున్నా, గ్యారంటీ సక్సెస్. వృషభ రాశి అది కూడా కార్తీక మాసం అంటే ద పీక్. ఇంకా కొండపైన ఎక్కి ఉంచుంటారు చూడండి ఆ సింహం, అది మీరు వృషభ రాశి. దీపావళి రోజు నుంచి స్టార్ట్ అయ్యి 1 నెల ఉంటుంది మీకు కార్తీక మాసం. సింహం కొండ మీద మామూలుగా ఉండదు, అసలు దద్దరిల్లిపోద్ది. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది, దీపావళి రోజు మీరు కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేను మారిపోయాను దేవుడా అని చెప్పండి. ఇవాళ నుంచి నేను మారిపోయాను, మీరు ఏది చెప్తే అది చేస్తాను, ఎవరిని దూషించను, ఎవరిని తిట్టను, ఎవరిని కొట్టను అని చెప్పాలి. అది గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా దీపావళి నెక్స్ట్ డేనే మళ్ళీ గొడవలు పెట్టుకొని వీడిని దూషించి వాడిని దూషించి అది చేయొద్దు. నేను మారిపోయాను అని చెప్పండి. ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడే జీవితం మారుతుంది. బైబిల్, ఖురాన్, గీత, రామాయణం అన్ని పుస్తకాల్లో ఉంది మార్పు. మీరు మారితే మీ జీవితం మారుతుంది, మీరు మారకపోతే మీ జీవితం మారదు. ముందే చెప్తున్నా, మార్పు అనేది రావాలి, ఓర్పు అనేది రావాలి. చెప్తే చాలా కష్టం. వృషభ రాశి అంటే ఎద్దు, దానికి అసలు బ్రెయిన్ పనిచేయదు. ఎద్దుకి ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. మనం చూసాం బాహుబలి సినిమాలో రానా ఏం చేశాడు, కొమ్ములు పట్టుకొని విరిస్తే అప్పుడు సెట్ అవుతుంది, అది అప్పుడు దానికి బుద్ధి వస్తుంది. అంటే వృషభ రాశి వాడికి ఎవరైనా తల మీద ముట్టకాయ కొట్టి చెప్పాలి, అరే నాయనా నువ్వు పోతున్న దారి తప్పురా బాబు, ఈ దారిలో వెళ్ళరా, మెల్లిగా వెళ్ళరా, కొంచెం ఇటు చూసుకొని వెళ్ళరా. సో ఆ ఎద్దు అనేది దాన్ని ఎందుకు అంత స్పీడ్గా పోతుంది, దాని బ్రెయిన్ కొంచెం అది ట్యూన్ చేసుకోవాలి. సో వృషభ రాశి వాళ్ళు చెప్పేది అంటే బ్రెయిన్ని కాస్త ట్యూన్ చేసుకోండి, ఎద్దులాగా ప్రవర్తించొద్దు. లేదంటే ఇంకో ఐడియా ఉంది, మీరు ఎద్దులాగా ప్రవర్తిస్తే పోయి రానగాని గుద్దండి. అంటే మీకైనా 10 రెట్లు 20 రెట్లు బాగా బలంగా ఉన్నవాడిని వెళ్ళి ఢీ కొడితే వాడు మిమ్మల్ని మారుస్తాడు. అంటే మన చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దరిద్రులు ఉంటారు వృషభ రాశికి. దరిద్రుల చుట్టూ ఎప్పుడు తిరగొద్దు, గొప్ప వాళ్ళ చుట్టూ తిరిగితే వాళ్ళు నిన్ను మారుస్తారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. వృషభ రాశి అద్భుతమైన రాశి, ఈ సంవత్సరం చాలా బాగుంది. దయచేసి మంచోడతో తిరగండి ఈ సంవత్సరం, ఈ ఎస్పెషల్లీ దీపావళి నుంచి. ఈ దీపావళి నుంచి వచ్చే ఉగాది వరకు మీరు గనక సరైన మనిషితో తిరిగితే మీ జీవితం మారుతుంది, తథ్యం, గ్యారంటీ. ఇప్పటిదాకా మారే ఉండాలి మీ జాతకం బాగుంటే. మీ మారలేదు అంటే మీ జాతకంలో కొంచెం ఏదో దోషం ఉంది. కాబట్టి ఇప్పుడైనా టైం ఉంది కాబట్టి మంచి వ్యక్తులతో తిరగండి, మంచి వ్యాపారం మొదలు పెట్టండి. ఇన్వెస్ట్మెంట్స్ అవి కూడా స్టార్ట్ చేయొచ్చు అంటారా? మీరు దీపావళి నుంచి ఉగాది వరకు ఇన్వెస్ట్మెంట్స్ హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ఇక విశేషంగా ఎటువంటి దైవారాధన రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు, ఇంకా ప్రత్యేకంగా ఏదన్నా? అవును, ప్రత్యేకంగా ఇంకేం రెమెడీ చేసుకోవాలి, చాలా మంచి ప్రశ్న అడిగారు. వృషభం అంటే శుక్రుడు సంబంధించిన రాశి. వృషభ రాశికి శుక్రుడు బాగుండాలి. అది కాకుండా ప్రతి జాతకంలో గురువు బాగుండాలి. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే శుక్రుడు అంటే ప్రేమ, గురువు అంటే గౌరవం. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని అగౌరవపరచొద్దు. కుదిరితే మీరు ఏం చేస్తారంటే, మీకు మంచి చెప్తాను, ఎవరిని అగౌరవపరచొద్దు అన్నాను కదా, మీరు గౌరవం ఇవ్వచ్చు. మీ స్కూల్ టీచర్స్కి, లేకపోతే మీ ఇంటి పక్కన ఏదైనా స్కూల్ ఉంటే అక్కడ టీచర్స్కి వెళ్ళి షాల్వా వేయండి,
పూల మాల వేయండి. దీపావళి రోజు స్పెషల్గా గంగాజలం మీ తల మీద వేసుకోండి. ఆ గంగాజలాన్ని మీ స్నానం చేసే బకెట్లో కాస్త వేసి దాంతో స్నానం చేసుకోండి. గంగాజలం అనేది విపరీతమైన గురు ఎనర్జీ ఉంటుంది, గురు శక్తి గంగాజలంలో ఉంటుంది. మోస్ట్ ప్యూరెస్ట్. గురువు అంటే దేవుడు. ప్రతి దైవం గంగా నదిలో ఉన్నారు, మన శాస్త్రాల్లో ఉంది. గంగాజలం నీళ్ళ మీద చల్లుకోవండి 100%. గురువులకు ఇలాంటి శాల్వాలు వేయండి. తర్వాత శుక్రుడికి సంబంధించింది ఏంటంటే, శుక్రుడు అంటే ఆడది. ఏదైనా చిన్న అమ్మాయి ఉంటే ఆమెకి ఏదో పర్సో ఏ జామెట్రీ బాక్సో ఇవ్వండి. కన్య పిల్లలు ఉంటారు కదా 7 years 8 years బిలో, వాళ్ళకి ఇది చేయండి. తర్వాత ఇది చేసిన తర్వాత మళ్ళీ రాక్షసత్వం చూపించొద్దు. నేను చెప్పినట్టు మారాల, గౌరవించండి. మోస్ట్ సింపుల్ ఏంటంటే, భూమి మీద వృషభ రాశి వాళ్ళు బాగుపడాలంటే ఎవరికి ఎదురు చెప్పొద్దు. వాడు ఏది చెప్పినా, నీ ఎదురెవడితో ఉన్నాడు, వాడు ఏది చెప్పినా తలూపు అంతే. వాడికి రివర్స్ అవ్వద్దు. నువ్వు రివర్స్ అయితే నీ శుక్రుడు గురువు ఖతం, ఫినిష్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. టైం బాగుంది నాన్న, ఉగాది దాటితే మళ్ళీ సమయం ఎలా ఉంటుందో తెలియదు. ఈ ఉగాది లోపల నువ్వు చేసుకుంటే బాగుంటుంది, నీ జీవితం మారుతుంది, ఎక్కడికో వెళ్ళిపోతావు. ఓవరాల్గా వృషభ రాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.